అందులో ఇంకొక మాట చెబుతున్నా, ఈవేళ యువతరంలో ప్రధానంగా మీరేమనుకోకపోతే సహనం లోపించింది, కోపాలు ఎక్కువైపోతున్నాయి, మాటిమాటికి ఆవేశం వచ్చేస్తుంది. స్విగ్గీలోనో జొమాటోలోనో ఒకటి ఆర్డర్ పెడతాడు, అది 10 నిమిషాలు ఆలస్యం అయ్యేసరికి అంటాడు. ఇక్కడ ఏమైందయ్యా 10 నిమిషాలు ఆలస్యం అయితే? కొంపలు అంటుకున్నాయా? పైగా వాళ్ళు ఏం పడుతున్నారు, మీ కోపాలని మీ తాపాలని గమనించి సమయానికి రాకపోతే ఈ నీడ్ నాట్ పే ది బిల్, రాక్షస నిబంధన అంటారు దీన్ని. తెచ్చిన వాడు చచ్చిపోవాలా అండి? నాకు అర్థం కాదు. నేను వాళ్ళ గురించి కూడా చెప్పాను. స్విగ్గీ జొమాటోలో పనిచేసే అబ్బాయిలు ఇంజనీరింగ్ చదివి కూడా పనిచేస్తున్నారమ్మా. ఇవాళ దౌర్భాగ్యం గమనించండి, ఇంజనీరింగ్ చదివి కూడా లేదు, గతి లేదు. ఏం చేయమంటావు? ఫారిన్ వెళ్ళే ఓపిక లేదు, ఇక్కడేమో ఉద్యోగాలు సరిగ్గా లేవు, అనేక రకాల కారణాలు. పనిచేస్తున్నారు చచ్చినట్టు. రోజంతా తిరిగి నువ్వు కోరిన ఇడ్లీలు పెసరట్లు బిర్యానాలు అన్నీ పట్టుకొస్తే వాడికి సాయంత్రానికి 300-400 వస్తుందో రాదు. నువ్వు 400 మొత్తం ప్యాకేజీ చూసినా నెలకు 12,000 అయింది. ఎలా బతుకుతాడండి వాడు? 5 నిమిషాలు ఆలస్యం అయితే నువ్వు లేట్ చేసావు, నేను బిల్లు ఇవ్వనంటే వాడు ఏమైపోతాడమ్మా? అసలు అతను పట్టుకొస్తే ముందు అడగాల్సిన మాట ఏమిటంటే, ఆలస్యమైంది నీకేమైనా ఇబ్బంది అయిందా? వానలో తడిసావా? కాస్త తల తుడుచుకుంటావా అని ఇంట్లో ఒక తువ్వాలు ఉంటే ఇవ్వండి. అది మానవత్వం, అది సామాజిక స్పృహ. ఒక తువ్వాలు ఉంటే ఇవ్వండి, వాడు సంతోషిస్తాడు. నేను చదువుకున్నా కానీ ఈ అబ్బాయి నా కష్టాన్ని అర్థం చేసుకున్నాడు, ఇంట్లో తువ్వాలు తీసి ఇచ్చాడు నాకు అని చెప్పి, అన్న నీకేం కావాలన్నా నాకే చెప్పాను అంటాడు వాడు వెంటనే. ఇక్కడ ఈ ఆత్మీయత ముఖ్యమా, మనకి డబ్బులు మిగలడం ముఖ్యమా? ఒక్కసారి అతను అంత ఆత్మీయత ప్రదర్శించాక అప్పుడు తన కళ్ళల్లో చూసిన ఆనంద బాష్పాల వల్ల మనకు కలిగే ఆనందం 10 లక్షల ప్యాకేజీ వచ్చినా కలుగుతుందండి. ఎక్కడైనా 10 లక్షల ప్యాకేజీ వచ్చినా. మా ఇంటికి పాల ప్యాకెట్లు వేసేందుకు ఒక అబ్బాయి వస్తాడు. కంట్రీ డిలైట్ ఏదో ఉంది, ఈవిడ అక్కడ ఏదో బుక్ చేసింది. ఆ అబ్బాయి ఎవరో నాకేం తెలుసు, కానీ నేను 5ంటికే లేస్తాను కదా, వాడు 5:30కి వేస్తాడు. ఆ వేసే అబ్బాయిని చూస్తూ వచ్చారు. వాడు ఆ చీకట్లో మిణుకు వెళుతున్నాను. సార్ మీరు ఇక్కడ ఉన్నారా? మీ ఇంట్లో వేయడం నా అదృష్టం అండి అని దండం పెట్టాడు. నేను ఆనందపడి వెంటనే నాకు ఎవరో బహూకరించిన శాలువా అతనికి ఇచ్చా. అతను దేవుడు శేషవస్త్రం ఇచ్చినట్టుగా సంతోషించి వెళ్ళాడమ్మా. దేవుడు శేషవస్త్రం ఇచ్చినట్టే. మీరు నాకు ఇవ్వడం, నువ్వు తీసుకోవయ్యా, నువ్వు కప్పుకో, నాకు రోజు 10 మంది కప్పుతారయ్యా, ఏం చేసుకుంటాం ఇవన్నీ, చలికాలం కదా నువ్వు కప్పుకో అమ్మ, చల్లో వస్తున్నావు అని అంటే పరవశించిపోయాడు నిజంగా. అతను ఏ కులమో తెలియదు, ఏ మతమో తెలియదు, ఏ పేరో తెలియదు. ఆ ఎదుటి మనిషి కళ్ళల్లో చూసే ఆనందం ఉందే, అది మనకి శాశ్వతమైన ఆశీర్వచనం. ఆ ఉపకారాలకి సిద్ధంగా ఉండండి. తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఊళ్ళో వాళ్ళ దగ్గర నుంచి అందరికీ అలా చేయాలంటే సహనం ఉండాలి ముఖ్యంగా. ఆ సహనం నేర్చుకోవాలంటే ఒక్క మాట చెబుతా. వెనక పురాణాలు ఉన్న కౌశికుడు అని ఒక విద్వాంసుని కుమారుడు ఉండేవాడు, ఒక బ్రాహ్మణుల కుమారుడు ఉండేవాడు. బాగా వేదాలు శాస్త్రాలు చదువుకున్నాడు. కూర్చుని పర్యటనకు బయలుదేరాడు. పర్యటన చేస్తూ ఓ చెట్టు కింద కూర్చుని ఆయనకు వచ్చిన వేదం ఏదో వల్ల వేస్తున్నాడు. సైవాత్మ బ్రహ్మ విజ్ఞానమయ మనోమయ ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయ పృథివీమయ ఆపోమయ వాయుమయ ఆకాశమయ తేజోమయ అతేజోమయ కామమయో అకామమయ క్రోధమయో అక్రోధమయ ధర్మమయో అధర్మమయ ఇదమ్మయో అదోమయ సర్వమయ తద్యదేతతు తద్యథాకారీ యథాచారీ తథా భవతి పాపకారీ పాపో భవతి సాధుకారీ సాధుర్భవతి అని వేదం చదువుతున్నాడు. ఈలోపు పైన ఉండే ఓ పెట్ట రెట్టేసింది. వీడు వేదం చదువుతున్నాడని దానికేం తెలుసు, వీడి మీద వెయ్యకూడదని దానికేం తెలుసు, వీడి మీద వెయ్యాలని వేసింది. ఆ పెట్టకి రెట్ట వేయడం లక్షణం వేసింది. ఆ రెట్ట పడేసరి కోపం వచ్చేసిందండి. ఇన్ని వేదశాస్త్రాలు చదివినవాడు పైకి చదువుతున్న ఉపనిషత్తుకు అర్థం ఏమిటో తెలుసా? సర్వము భగవంతుడే, కామం కోరిక భగవంతుడే, కోరిక లేకపోవడం భగవంతుడే, క్రోధం భగవంతుడే, క్రోధం లేకపోవడం భగవంతుడే, అగ్ని తేజస్సు భగవంతుడే, చీకటి భగవంతుడే, అన్నీ భగవంతుడైనప్పటికీ అర్థం కాలేదు. కానీ ఆ పెట్ట భగవంతుడు కాదా? రెట్టేసేసారు. కోపం వచ్చి, నేనంత గొప్ప వంశంలో పుట్టాను, బాగా చదువుకున్నాను, మా గురువుగారు నన్ను మెచ్చుకునేవారు, నా మీద రెట్టేస్తావా అని ఇతను వేదశక్తిని తపశ్శక్తిని ఉపయోగించి ఆ పెట్టకేసి చూస్తే ఆశ్చర్యం, పెట్ట గిలగిల కొట్టుకుని చచ్చిపోయిందండి. ఇక్కడ ఇంకో విషయం చెబుతా. ఇతను కోపంతో చూశాడు కదా, చేసింది తప్పు కదా, అదెందుకు చచ్చిపోవాలండి? ఎట్టేసేసారు. కోపం వచ్చి, నేనంత గొప్ప వంశంలో పుట్టాను, బాగా చదువుకున్నాను, మా గురువుగారు నన్ను మెచ్చుకునేవారు, నా మీద రెట్టేస్తావా అని ఇతను వేదశక్తిని తపశ్శక్తిని ఉపయోగించి ఆ పెట్టకేసి చూస్తే ఆశ్చర్యం, పెట్ట గిలగిల కొట్టుకుని చచ్చిపోయింది. ఇక్కడ ఇంకో విషయం చెబుతా. ఇతను కోపంతో చూశాడు కదా, చేసింది తప్పు కదా, అదెందుకు చచ్చిపోవాలండి? నీ కోపం ఉన్నా సరే, ఏ దుర్వ్యసనాలు ఉన్నా సరే,
భగవంతుడిని గురించి చేసిన తపస్సు ఎప్పుడూ ఉపయోగిస్తుంది. తపస్సు అంటే ధ్యానం, ఒకే నామం మీద, ఒకే తేజస్సు మీద, ముఖ్యంగా ఈ కనుబొమల మధ్యలో ఉండే బిందువు మీద దృష్టి పెట్టి అలాగే ఉండగలిగితే దాన్ని తపస్సు అంటారు. ఆ తపశ్శక్తి ఏం చేస్తుందంటే ఒక్కోసారి శాపానుగ్రహ సామర్థ్యాన్ని ఇస్తుంది. మనం ఎవరినైనా తిట్టినా జరుగుతుంది, ఎవరికైనా వరం ఇచ్చినా జరుగుతుంది. ఆ శక్తి ఉంది. ఎందుకు వచ్చింది తెలుసా? మీరు బ్రహ్మచారులు, పెళ్లి కానివారు కాబట్టి చెబుతున్నా. బ్రహ్మచర్యం వల్ల వచ్చింది కౌశికుడికి తపస్సు. బ్రహ్మచర్యం అంటే అతను వేద విద్య నేర్చుకుంటున్నంతకాలం స్త్రీ ఎలా ఉంటుందో అతనికి తెలియదు, వాళ్ళ అమ్మ తప్ప. అమ్మ పట్ల దుర్భావం కలిగే అవకాశమే లేదు. అతని మనస్సులో ఆ వాంఛే లేదు, కామవాంఛే లేదు. ఊరికే చూడడం, పడిపోవడం, బాగుంది అనుకోవడం, అక్కడి నుంచి ఎస్ఎంఎస్లు పంపడం, ఈ దరిద్రం లేదు. అసలు పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటించాడు. ఆ బ్రహ్మచర్య శక్తి అతని కంటిలో అగ్ని రూపంలోకి వచ్చి చూస్తే పిట్ట మాడిపోయింది. ఇంతవరకు అతను గొప్పవాడే, కానీ ఇప్పుడు చూడండి కథ. వెంటనే మనస్సులో మనం చూస్తే అదనమాట, పిట్ట మాడిపోయింది. కానీ వెంటనే జాలి కూడా వేసింది. ఏమిటో నా చదువు ఎందుక, పిట్ట చచ్చిపోయింది అన్యాయంగా. కాస్త సహనం ఉంటే సరిపోయేది కదా. పిట్ట రెట్ట వేయకపోతే ఏం చేస్తుంది? పోస్ట్ మ్యాన్లో కొరియర్ పట్టుకొచ్చిస్తుందా? పెట్ట రెట్టేస్తుంది కదా, నేను కొంచెం పక్కకి జరగాలి, చూసుకోవాలి, కూర్చోవాలి, కానీ నా తప్పు కానీ దాని తప్పేముంది అని అనుకున్నాడు కదా. ఆ మనస్సులో బాధపడుతున్నాడు పాపం, బాధపడుతున్నాడు. ఎంతైనా విద్యార్థి, బ్రహ్మచర్యం చదువుకున్నాడు కదా. కోపంతో అది దగ్ధమైపోవడం నాకేదో గర్వం కలిగిస్తుంది, కానీ ఇంకెవరైనా నన్ను ఇలాగే కోపంతో చూస్తే నేను దగ్ధమైపోతాను కదా అని ఆందోళనతోనే ఊళ్ళో భిక్షాటనకి వెళ్ళాడు. ఊళ్ళో అక్కడ ఒక ఇంటి ముందు నిలబడ్డాడు. భవతి భిక్షాం దేహి మాతః అన్నాడు. అనేసరికి లోపల నుంచి ఇల్లాలు భిక్ష పట్టుకొద్దామని ఆ పళ్ళెం కడుగుతోంది. అది మన అన్నం పెట్టాలంటే పళ్ళెం కడగాలి, కడుగుతోంది. ఇంతట్లో ఆవిడ భర్త వచ్చాడు. దొడ్డివైపు నుంచి వచ్చాడు. ఆయన వ్యవసాయదారుడు. ఇంటి దొడ్డివైపు నుంచి వచ్చాడు. వచ్చి నాకు ఆకలి అవుతుంది, పొద్దున్న అనగా వెళ్ళాను, మధ్యాహ్నం 1 గంట అయిపోయింది, అన్నం పెట్టమన్నాడు. ఆవిడకి ముందు భర్తకు అన్నం పెట్టడం ముఖ్యమనిపించింది, దీనికి భిక్ష వేయడం కంటే. ఇల్లాలి బాధ్యత అంతే, లెక్కలేదు. ధర్మశాస్త్రాలన్నీ అంతే చెప్పాయి. ఇతను ఇలాగే అట్టిపెట్టి లోపలికి వెళ్ళి భర్తకు అన్నం పెట్టింది. అతను తినే వరకు ఉంది. అతను తిని లేచాక పడుకుందుకు వెళ్ళాక అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో అక్కడ ఒక అబ్బాయి, బ్రాహ్మణ అబ్బాయి ఉండిపోయాడు పాపం, భక్తి భిక్షాందేహి అన్నాడు, ఏమిటో మర్చిపోయాను అని అప్పటికప్పుడు పాపం పళ్ళెం శుభ్రంగా కడుక్కొని అందులో ఏదో ఇంత అన్నమో కూర ఏదో పెట్టుకుని 2 పళ్ళు అవి పట్టుకుని పట్టుకెళ్ళి పెడితే, ఏమమ్మా బ్రాహ్మణ అంటే లోకుగా ఉందా, మా తపశ్శక్తి అంటే ఏమనుకున్నావు అన్నాడు. అక్కడ మాడిపోయింది కదా ఆ కొంగ, ఇక్కడ కూడా మాడిపోతుంది. ఆయన తపశ్శక్తి అంటే ఏమనుకున్నావు, ఆయన పతిభక్తి అయినా ఎంతసేపు అతిథుల పట్ల భక్తి ఉండదంటే. వెంటనే ఆ ఇల్లాలందరినీ ఆశ్చర్యకరంగా, కంగారు పడక, నా ధర్మం నేను చేశా, నీ చూపుకి మాడి మసవడానికి నేను పెట్టని కాదు, ఒక స్త్రీని, పతివ్రతని, శీలవతిని, నువ్వు నన్ను ఏం చేయలేవు అని చెప్పింది. అది భారతీయ స్త్రీ, అది భారతీయ నారీమణి శక్తి. వాడికి బుర్ర తిరిగిపోయింది. మొత్తం గూగుల్లో సెర్చ్ చేశాడు, ఈ విషయం ఈవిడికి ఎలా తెలిసిందని. నేను ఎక్కడో 10 మైళ్ళ అవతల పెట్టను చంపితే ఆ విషయం ఈవిడికి ఎలా తెలిసింది? టీవీలు లేవే, ఫోన్ లేవే, ఇంటర్నెట్ లేదే, ట్యూబ్ లేదే, కౌశికపిట్ట.com అని ఏం కొట్టలేదే. దీన్నే దివ్య దృష్టి అంటారు. ఆవిడంది వెంటనే, మీకు ఈ శక్తి ఎలా వచ్చిందమ్మా అంటే, ఒక ఇల్లాలిగా నా భర్త, నా పిల్లల విషయంలో నేను చేసిన ధర్మం కారణంగా నాకు ఈ తపశ్శక్తి వచ్చింది. అంత చదువు చదివితే నీకు ఏ శక్తి వచ్చిందో, కేవలం చదువుతో సంబంధం లేకుండా నా బాధ్యతలు నేను చేయడం వల్ల నాకు అంతే తపశ్శక్తి వచ్చింది. అది తపశ్శక్తి. అది నిర్ణయించుకోండి, అది నిర్ణయించుకోండి. మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఆశీర్వదిస్తే జరుగుతుంది. ఎందుకో తెలుసా? మీకోసం వాళ్ళు త్యాగం చేసి ఇంట్లో పనులన్నీ చేశారు. వాళ్ళు చదవక్కల్లా, వాళ్ళు సంపాదించక్కల్లా. మిమ్మల్ని మీ గురువులు ఆశీర్వదిస్తే జరుగుతుందమ్మా. ఎందుకంటే వాళ్ళు నా ఏదో రకంగా బతిమాలో బామాలో మీకు 4 ముక్కలు నేర్పాలని వచ్చిన జీతానికే కష్టపడి పనిచేసుకుంటూ దాన్ని తయారవుతూ మీ క్షేమమే వాళ్ళ క్షేమంగా భావిస్తున్నారు. అందుకని మీ ఆచార్యులు, స్త్రీలు, పురుషులు ఎవరు మిమ్మల్ని ఆశీర్వదించినా జరిగి తీరుతుంది. అది అనుమానం లేదు. వాళ్ళు కనపడితే మీరు పాదాభివందనం చేయాలి. కనీసం గురువు కనపడితే 2 చేతులు ఎత్తి నమస్కారం చేయండి దయచేసి. ఇలా అనడం కాదు, హాయ్ అనడం, మార్నింగ్ అనడం. అది మార్నింగ్ అని ఆయనకి తెలుసు అమ్మా, నువ్వు చెప్పక్కల్లా. ఇది ఒకటి బయలుదేరింది ఇక్కడ ఇంగ్లీష్ కల్చర్. మార్నింగ్, ఈవినింగ్, నువ్వు చెప్పేది ఏంటి మాకు తెలియదు ఏంటి. ఇక్కడ భారతీయ సంప్రదాయం నమస్కారం. తల్లి కనపడినా, తండ్రి కనపడినా, గురువు కనపడినా, ఊళ్ళో పెద్దలు ఎవరు కనపడినా నమస్కారం. అది కూడా 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలి. అంతే పద్ధతి. చెయ్యి ముందుకు చాపకూడదు. గురువుతో చెయ్యి చాపడానికి నువ్వెవరు, నీ స్థాయి ఏమిటి, ఆయన స్థాయి ఏమిటి? ఊళ్ళో పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు, జ్ఞానులు. వెంటనే చెయ్యి చెప్పడానికి నువ్వెవరు అయ్యా, నీ స్థాయి ఏమిటి, ఆయన స్థాయి ఏమిటి? కరచాలనాలు పనికి రావండి. అది భారతీయ సంస్కృతి కాదు. పైగా దానివల్ల కరోనా వ్యాపిస్తుందని కూడా అర్థమైంది. భారతీయ ఆచారాలు వ్యాపిస్తున్నాయి. అందుకని కౌశికుడికి వెంటనే ఆశ్చర్యం, ఓహో చదవక్కర్లేదన్నమాట, తపస్సు చేసినా వస్తుందన్నమాట. అనే పైగా ఆవిడ ఏం చెప్పిందంటే, నాయన
నాకు ధర్మోపదేశం చేయమన్నాడు ఆయన. మరి కోపం తగ్గాలి కదా, సహనం రావాలి కదా. నువ్వు చాలా సహనం కలిగిందానవమ్మా, నాకేమో భిక్ష పెట్టావు, భర్తకేమో అన్నం పెట్టావు, నీ బాధ్యతలన్నీ చేసే ఓపిక. ఇంకా విచిత్రం, అప్పటి వరకు ఆవిడ తినలేదు, ఇప్పుడు లోపలికి వెళ్ళి తినాలి ఆవిడ. 2 అయిపోయింది, ఆవిడ ఉంది అలాగే. అంత సహనంతో ఉన్నావు తెలియదు. నాకు ఉపదేశం చేయమంటే ఆవిడ ఏమందో తెలుసా, నేను ఒక ఇల్లాలిని, నా బాధ్యతలు నాకు ఉన్నాయి, నీకు ఉపదేశాలు చేయడానికి నాకు సమయం లేదమ్మా. గరికిపాటి నరసింహరావు ఉంటాడు, ఆయన అడుగు, ఆయన ఖాళీగా ఉంటాడు, ఆయనకి వేరే పని లేదు మాట్లాడడం తప్ప, ఆయన అడిగెళ్ళి అని. అప్పటి నేను లేను కాబట్టి వేరే పేరు చెప్పింది. మిథిలా నగరంలో ఉన్నాం కదా, చివరికి వెళ్ళు, ధర్మవ్యాధుడు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన మాంసం అమ్ముకుని బతుకుతున్నాడు, మాంసం అమ్ముకుని అక్కడికి వెళ్ళు, నీకు ఆయన ఉపదేశం చేస్తాడు. అక్కడికి కూడా గర్వంగా వెళ్ళక ఆయన కొట్టు మీద ఉంటాడు, వ్యాపారం అయ్యే వరకు ఆగు, అయిపోయాక వెళ్ళి ఆయనకి పాదాభివందనం చేయి, ఆయన చెబుతాడు. అంటే ఈయనకి మతి లేక దిగులు పడిపోయి, ఇదేమిటి వీళ్ళందరూ నాకంటే గొప్పవాళ్ళ, నేనేదో కొంగనో పెట్టనో చంపాను అనుకున్నా, వీళ్ళేమి నన్నే చంపేస్తున్నారు ఏకంగా, ఇదేమిటిది ఆశ్చర్యపోయే ధర్మవ్యాధుల దగ్గరికి వెడితే ఆయన మాంసం ఇలా ముక్కల కింద నరికి వచ్చిన వాళ్ళు వరుసలో నిలబడ్డారు కదా, వాళ్ళకి ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఏదో అమ్ముతున్నాడు. ఆయన మనస్సు ఎక్కడో జపంలో ఉంది, అది ఈయనకు అర్థం కావట్లా. వరుసలో నిలబడ్డాడు. వస్తే ఇక్కడ చూసి వెంటనే అతను నౌకర్ని పిలిచి, ఎవరో బ్రాహ్మణ అబ్బాయి ఇచ్చాడు, పండితుల్లో ఉన్నాడు, కాస్త కూర్చోబెట్టు, ఈ వ్యాపారం అయిపోయాక ఆయనతో మాట్లాడతానని చెప్పాడు. అంటే కొట్టు కట్టే వరకు పండితులతో కూడా మాట్లాడనంత స్వధర్మనిష్ట ధర్మవ్యాధులకు ఉందమ్మా. అది భారతదేశం, అది భారతదేశం. నువ్వు ఒక వ్యాపారం పెట్టావంటే నీ వ్యాపారమే నీకు ముఖ్యం. వచ్చిన వాళ్ళతో కబుర్లు వేసుకుని కూర్చుంటే మొత్తం దుకాణం పాడైపోతుంది. సంగీతం వలన బేరసారములుడిగా అన్నారు. అందుకే వెనకడికి ఒక దుకాణం పెట్టడానికి సంగీతం పిచ్చి ఉండేదిట. అక్కడికి వచ్చిన వాళ్ళంతా తలో రాగము పాడేసి కందిపప్పు శనగపప్పు మింగేసి మొత్తం మీద లాస్ చేసేసారు. ఏ వ్యాపారాలు వ్యామోహాలు ఉండకూడదని వ్యాపారం చేస్తున్నామంటే వ్యాపారమే, ఉద్యోగంలో అంటే ఉద్యోగమే. అప్పుడు అంతవరకు ఆయన వెళ్ళాక ఆయన అడిగాడు, ఈయన అనేక ధర్మోపదేశాలు చేశాడు. ఆయన కూడా ఏమన్నాడు, నిన్న మిథిలా నగరంలో ఉండే ఇల్లాలు పంపిందా అన్నాడు. ఆయన మరోసారి వెనక్కి చూశాడు, ఇదేమిటిది, నేను కొంగని చంపినట్టుగా ఆవిడ చెప్పింది, ఆవిడ పంపినట్టుగా ఈయన చెబుతున్నాడు, వీళ్ళిద్దరికీ మధ్యలో హాట్ లైన్ ఏమైనా ఉందా అనుకున్నాడు ఆయన. ఎలా తెలిసిందండి ఆ ఇల్లాలు ఈయనకి ఎలా చెప్పింది, ఆవిడ ఎక్కడో ఉంది 10 మైళ్ళు అవతల, ఈయన ఎక్కడో ఉన్నాడు, ఈయన నీకెలా తెలిసింది అంటే, నేను నా తల్లిదండ్రులకు సేవ చేసిన పుణ్యం కారణంగా నాకు దివ్య దృష్టి ఏర్పడింది, నేను ఏదనుకుంటే తెలుసుకోగలను, కానీ నేను అన్నీ అనుకోను, నాకు అవసరం లేదు కాబట్టి. ఇది ధర్మవ్యాధుడు చెప్పిన మాట. ఇల్లాలకి తన బాధ్యతలు నిర్వర్తించడం కారణంగా దివ్య దృష్టి వచ్చింది. ధర్మవ్యాధుడికి తన తల్లిదండ్రుల పట్ల సేవ చేయడం కారణంగా దివ్య దృష్టి వచ్చింది. కౌశికుడికి చదువుకున్నా కూడా దివ్య దృష్టి వచ్చిందని చెప్పలేము, ఎందుకంటే పెట్టెలను చంపడానికి ఉపయోగపడింది ఆ దృష్టి. అప్పుడు అతని దగ్గర ధర్మోపదేశాన్ని పొంది, ఎందుకు నీకు ఇది వచ్చిందంటే తల్లిదండ్రులు లోపలికి వెళ్ళి చూస్తే అంతటి ధర్మవ్యాధుడు మాంసం కొట్టు పెట్టిన వాడు తల్లిదండ్రులను ఉయ్యాల బల్ల మీద కూర్చోబెట్టి ఊపుతున్నాడమ్మా, వాళ్ళకి సమస్త సౌఖ్యాలు ఉన్నాయి, ఆ తల్లిదండ్రుల ఆశీర్వచనమే నాకు కారణం అన్నాడు. మీరందరూ ఆ రహస్యాన్ని గమనించి అమ్మ ఆనందం, తండ్రి ఆనందం, నా ఊరు ప్రజల ఆనందమే నా ఆనందం అని మీరు భావించగలిగితే భారతీయ విద్య సార్థకమైనట్టు లెక్క.